ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ సెన్సేషన్ కలయికలో రాబోతున్న చిత్రం పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్ ఎడ్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని తెలియజేయడానికి హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ పంపిణీ చేస్తున్న నిర్మాతలు కూడా పాల్గొన్నారు. జాతర ఎపిసోడ్ అది ఆల్మోస్ట్ లైక్ 35 డేస్ ఏమో షూట్ చేసాం సార్. ఒక 15-20 డేస్ రిహార్సల్ కూడా చేసి అది ఒక మాస్టర్ పీస్ ఎపిసోడ్. అది హీరో గారు ద హార్డ్ వర్క్ హీ హాజ్ డన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ నాట్ ఓన్లీ జాతర ఎపిసోడ్. అసలు పెయింట్ వేసుకుని, బాడీ పెయింట్ వేసుకుని, ఇది కట్టుకుని రోజంతా అలా కూర్చుని, మళ్ళీ ఎక్కడ స్వెట్ గిట్ రాకూడదు కాబట్టి ఆ చిన్న ఫ్యాన్, ఖాళీగా ఉన్న ఫ్యాన్ పెట్టుకుని అలాగే కూర్చుని, అసలు ఆయన పడిన కష్టం బీ కాంట్ మెజర్ విత్ ఎనీ అదర్ దిస్ థింగ్ అండి. ఆయన కష్టం కోసమైనా సరే ఈ సినిమా ఎక్కడో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా, ఆయనది డైరెక్టర్ గారిది, అసలు మామూలు కష్టం కాదండి. అంటే ద ఎఫర్ట్ దే హ్యావ్ పుట్ ఇన్ టు ద ఫిలిం. అందరూ చేస్తారు కదా ఏ సినిమాకైనా అనుకోవచ్చు, కానీ ఇది ఇంకొంచెం వేరే కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు జాతర ఎపిసోడ్ ఉందనుకోండి, ఎప్పుడు ఎవరు చేయింది ఆ శారీ గెటప్లో ఆ పెయింట్, బాడీ పెయింట్ వేసుకుని ఇవన్నీ. సో డెఫినెట్గా అది మీరు ఊహించినట్టు హెయిర్ రైజింగ్ గూస్ బంప్స్ ఎపిసోడేనండి. అలాగే ఖర్చు అంటారా, చాలా మ్యాసివ్గా చేసాం. ఎందుకంటే పుష్ప క్యాన్ బేర్ దట్, అంతేగాని మైండ్లెస్గా మాకేం లెక్కలు లేకుండా చేయలేదు సార్. పుష్పకి ఆ బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని అంత గ్రాండ్ స్కేల్లో చేసామండి. ఐటమ్ పార్ట్లో ఎవరు యాక్ట్ చేస్తారన్నది నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికైనా ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమైనా దొరికిందా అంటే ఇంకా యట్ టు ఫైనలైజ్ అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ. అలాగే ఆ సాంగే దట్ విల్ బీ ద లాస్ట్ వన్ టు బీ షార్ట్ అండి. ప్రాబ్లీ నవంబర్ 4th నుంచే అనుకుంటున్నాం. ఇంకొక 2 డేస్లో మాకు కన్ఫామ్గా తెలుస్తుంది సార్. తెలియగానే మీకు వెంటనే తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. రవి గారు, పుష్ప 2 అనేది ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే కనుక ఆల్ టైమ్ హైయెస్ట్, అప్పుడే 1000 crores క్రాస్ చేసిందన్నారు. సో దాని గురించి చెప్తారు సార్. అది 1000 crore అంటే అది ఎలా అంటే సార్, నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ పుట్ టుగెదర్ యాంటిసిపేషన్ సార్ చెప్తున్నారు. నాన్ థియేట్రికల్ డెఫినెట్గా హైయెస్ట్ ఎవర్ చేసింది టిల్ డేట్. ఇంకా రేపు వచ్చే సినిమాలు 5 దాటుతాయి, నెక్స్ట్ ఇంకా సినిమాలు వస్తూ ఉంటాయి, దాటుతూ ఉంటాయి. దట్ ఈస్ ఒక టిల్ డేట్ చూస్తే నాన్ థియేట్రికల్ హైయెస్ట్లో చేసింది సార్. అలాగే థియేట్రికల్ ఏంటంటే అదొక యాంటిసిపేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంత చేయవచ్చు, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత అయింది కాబట్టి ఇంత చేయొచ్చు అనే దాంట్లో 1000 crore ఇస్ ప్రతి మచ్ అచీవబుల్ లాగా అనిపిస్తుంది సార్. అయితే యాక్చువల్గా గేమ్ చేంజర్ అనేది మొన్నదాకా ఉంది, ఒక 2 weeks గ్యాప్లో వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది కదా. సో మరి రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా అంటే పెద్దగా చేయడం కానీ, అంటే రిలీజ్ ప్లాన్స్ ఏమన్నా మారుతున్నాయి దానివల్ల? లేదు సార్, అంటే డెఫినెట్గా 2 weeks రన్ మ్యాక్సిమం 85 to 90% ప్రతి సినిమా రికవర్ చేస్తుంది సార్. యూ టేక్ యానిమల్, ఎనీ బిగ్ ఫిలిం సార్, RRR, KGF 2 weeksలో 90% చేసేస్తున్నాయి సార్. ఇంకా రన్ ఉంటే ఏంటంటే ఇంకా 5-10% అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనం అప్పుడు గేమ్ చేంజర్ ఉన్నప్పుడు కూడా 2 weeks రన్ ఉంది, దట్ ఈజ్ ఇనఫ్లే అనుకున్నాం మేము. ఇంకేమున్నప్పుడు అవన్నీ మూవ్ అయినాయి అనుకోండి సార్, ఆ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. రవి గారు, అయితే యాక్చువల్గా ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే చాలా వరకు షూట్ చేశారన్నారు. బట్ ఇది అంటే వరల్డ్ మార్కెట్, ఫస్ట్ అంటే ఓన్లీ రీజనల్ అనుకుని చేశారు కదా సార్. హిందీలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లో కూడా పుష్ప అనే దానికి ఒక బ్రాండ్ వచ్చింది కదా. సో సెకండ్ పార్ట్ చేస్తున్నప్పుడు ఆ స్కేల్ పెంచారని చెప్పి, ఇలాంటి రీషూట్స్ చేశారని చెప్పి ఒక టాక్ వచ్చింది. దాని గురించి మీ క్లారిటీ సార్. స్కేల్ అంటే ఎపిసోడ్లు గ్రాండ్గా హ్యూజ్గా ఉంటాయండి. దట్ డజంట్ మీన్ దట్ ఏదో పెద్ద ఒక 25 కార్లు బ్లాస్ట్ చేసి అలా కాదు. ఇది పుష్ప అంటే యాటిట్యూడ్ అండ్ డైలాగ్ బేస్డ్ ఫిలిం. ఏదైనా సరే ఆ బేసిక్ రూల్కి అయితే స్టిక్ అయి ఉన్నాం సార్. అర్థం లేదండి, దాంట్లో వచ్చే ఎపిసోడ్స్ హైగా ఉంటుంది. అది గ్రాండియర్ అవనండి, లేకపోతే విత్ ఇన్ ద ఎపిసోడ్ వచ్చే హై అవనండి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ మనం బాహుబలిలో ఆ ఈవెంట్లు అలా కాదు. పుష్ప ఏదైతే జనాలు కోరుకుంటున్నారో దాన్ని అయితే 100,000% అచీవ్ అవుతుంది. అంటే కొన్ని రీషూట్స్ చేశారని అన్నారు సార్. అంటే ఫస్ట్ పార్ట్లో చేసినప్పుడే చేసిన ఎపిసోడ్స్ కూడా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పార్ట్లో చేసిన తర్వాత దిస్ ఇస్ టోటల్లీ న్యూ షూట్ అండి. దాంట్లో ఎపిసోడ్లు దీంట్లో వాడింది కానీ ఏమి లేదు సార్. అది రవి గారు ఇక్కడ అల్లు అర్జున్ గారి క్రేజ్ మొత్తం ఇండియా మొత్తం కూడా ఉంది సార్. ఇప్పుడు ముంబైలో మేము ఇటీవల ఒక ఈవెంట్కి పోతే కూడా ఆయన పోస్టర్స్ వేసేసి చాలా హంగామా నడుస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంటు ముంబైలోనే చేస్తారని అంటున్నారు. అక్కడే చేస్తారా, ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారు సార్?
ఇంకా ప్లానింగ్లో ఉంది సార్. డెఫినెట్గా నార్త్ ఇండియాలో కూడా 2-3 ఈవెంట్స్ ఉంటాయి, మన సౌత్ ఇండియాలో ఉంటుంది, ఓవర్సీస్లో కూడా టైం పర్మిట్ చేస్తే ఎలా చేయవచ్చు అనేది ఆలోచిస్తున్నాం సార్. మాకు ఒక 2-3 డేస్లో మొత్తం ప్లాన్ అంతా రెడీ అవుతుంది.